ఏపీలో ముమ్మరంగా స్వీయ గృహగణన కార్యక్రమం జరుగుతుంది. ప్రజలందరూ ఇవాళ అర్ధరాత్రిలోపు 33 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి భాగస్వాములు కావాలని ఏపీ జనగణన సంచాలకులు జె నివాస్ తెలిపారు. ప్రతి ఒక్కరూ హౌస్ లిస్టింగ్ కార్యక్రమంలో పాల్గొని బాధ్యత గల పౌరులుగా వ్యవహరించాలంటున్న జె నివాస్ తో మా ప్రతినిధి సత్య ఫేస్ టు ఫేస్. భారతదేశంలోనే బృహత్తర కార్యక్రమమైన జనగణనకు శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించి సెల్ఫ్ ఎన్యూమరేషన్ కార్యక్రమం ఇప్పటికే 15 రోజులుగా కొనసాగుతుంది. రాష్ట్రంలో జనగణన సంచాలకులు జె నివాస్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. ఈ మొత్తం బృహత్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందనేది ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, రాష్ట్రంలో ఈ జనగణన కార్యక్రమం ఏ విధంగా కొనసాగుతుంది? మీరు ప్రస్తుతం వరకు కొనసాగుతున్న ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ పట్ల సంతృప్తిగా ఉన్నారు? ఎంతమంది ఇప్పటి వరకు ఎన్యూమరేట్ అయ్యారు? ఈ స్వయగణనతో ప్రారంభమైంది. దాంట్లో ప్రజలందరూ కూడా ఇంట్రెస్ట్గా పాల్గొని ఈరోజు ఆఖరి రోజు. ఇప్పుడు వరకు 9,33,483 మంది సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్నారు. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి హౌస్ హోల్డ్స్లో 6.2%. ఇది ఒక మంచి పరిణామం. ఎందుకంటే ప్రజలు ఈ ఒక నూతన విధానానికి మద్దతు కలిపి దీన్ని వాడుకుని వాళ్ళ వివరాలు ఇచ్చారు. ఇది మాకు ఎన్యూమరేటర్స్కి వాళ్ళ ఇల్లుకి వెళ్ళేటప్పుడు వాళ్ళు వ్యాలిడేట్ చేసేటప్పుడు చాలా సులువు అయిపోతుంది. అండ్ రేపు నుండి మన రాష్ట్రంలో ఈ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ స్టార్ట్ కాబోతుంది. అంటే ఇల్లు లేని వాళ్ళకి వాళ్ళ దగ్గరికే వెళ్ళి వివరాలు సేకరించి ఫైనల్ ఎన్యూమరేషన్ ఫైనల్గా చేసే గణనలో తీసుకుంటారంటారు. సార్, ఇంకొకటి, ప్రజల్లో చాలా అనుమానాలు ఏంటంటే ఇంత బృహత్కర కార్యక్రమం చేపడుతున్నారు, ఇందులో ఎవరైనా ఒకవేళ మిస్ అయితే, ఎవరైనా ఇందులో నమోదు కాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఒకవేళ ఎన్యూమరేటర్ వాళ్ళ ఇల్లుకి రాలేదంటే వాళ్ళు టోల్ ఫ్రీ నంబర్ 1855 1855కు ఫోన్ చేసి ఎన్యూమరేటర్ మా ఇంటికి రాలేదు, వాళ్ళకి ఒకసారి చాలా సమాచారం తెలియచేయండి అంటే జిల్లా యంత్రాంగంతో మేము సంప్రదించి వాళ్ళకి కావాల్సినటువంటి చర్యలు తీసుకుంటామన్నమాట. రెండవది ఏమిటంటే ఇప్పుడు మనం చేస్తున్నది ఇళ్ళ గణన అన్నమాట. సో జనాభా గణన అనేది ఫిబ్రవరి 28కి పూర్తి అవుతుంది. ఫిబ్రవరి 9 మోస్ట్లీ ఇట్ విల్ బి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆ సమయంలో ఖచ్చితంగా ప్రజలందరినీ కూడా కవర్ చేయడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకుంటాము. కేంద్ర ప్రభుత్వం ఈ జనగణన ఎందుకు చేస్తుంది, దీని అసలు ఉద్దేశం తెలుసుకుంటే ప్రజలు కూడా దీనిపైన సానుకూలంగా స్పందిస్తారంటూ రాష్ట్ర జనగణన సంచాలకులు జె నివాస్ చెబుతున్నారు. కెమెరా పర్సన్ రాంప్రసాద్తో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.